శనగల తాలింపు తయారీ కోసం ముందుగా 1 కప్పు వరకు శనగల్ని వేసుకొని సరిపడా నీళ్లు వేసి 6 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టాలి. ఇలా నానిన తర్వాత నీళ్లు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి శనగల్ని కుక్కర్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు 2 కప్పుల వరకు నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇలా శనగలు ఉడికిన తర్వాత వీటిని వడగట్టి వేసుకోవాలి. శనగలు ఉడికించినటువంటి నీటిని ఒక సగం కప్పు వరకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగాక పసుపు, ఇంగువ వేసుకొని ఉడికించుకున్నటువంటి శనగలు, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పక్కకి తీసి పెట్టుకున్న సగం కప్పు వరకు శనగలు ఉడికించినటువంటి నీటిని వేసుకోవాలి. ఇది మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్లు ఇంకిపోయేంత వరకు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు, కారం అనేది శనగలకి పట్టి రుచిగా ఉంటుంది.